చాలా కాలం నాటి రోడ్డు సమస్య నేటితో పరిష్కారమవుతుందని సంగారెడ్డి పట్టణ 12వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 12వ వార్డు తిరుమల ఎంక్లేవ్స్ వద్ద రూ.53 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డితో కలిసి వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. కాలనీ వాసులు విజేందర్ రెడ్డి, కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డిలను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. వార్డును అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లకు కౌన్సిలర్ ధన్యవాదాలు తెలిపారు. వార్డులోని 5 కాలనీలకు ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుందని విజేందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్, కాలనీ వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 12వ వార్డులో మన తిరుమల ఎంక్లేవ్ మంజీరా హాస్పిటల్ దగ్గర చాలా రోజుల నుంచి ఇక్కడ రోడ్డు పెద్ద ఎత్తున డ్యామేజ్ కావడం జరిగింది. గతంలో ఒక సంవత్సరం క్రితం ఎలక్షన్ కంటే ముందే ఇక్కడ సీసీ కెమెరాల ఇనాగ్రేషన్కు ఆ రోజు కాలనీ పెద్దలందరూ ఆహ్వానం మేరకు మేము రావడం జరిగింది. ఆ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ గారి సహకారంతో ఈ కాలనీకి సంబంధించి ఈ బీటీ రోడ్డుకు నిధులు కేటాయించడం జరిగింది. దానికి పూర్తి సహకారం అందించిన చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి ఇద్దరికి కూడా నా తరఫున 12వ వార్డు కౌన్సిలర్గా నా తరఫున మరియు కాలనీ వాసుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండి మా వార్డును అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి శాయశక్తుల సహకరించిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు నా తోటి కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాగే అభివృద్ధి పథంలో కొనసాగుతుందని 12వ వార్డును అలాగే సహకరించాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్ రాజేందర్ గారి ఆధ్వర్యంలో సుమారు 53 లక్షల రూపాయలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా వస్తున్న నిధులతో ఈ యొక్క బీటీ రోడ్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసుకొని, ఎందుకంటే ఈ యొక్క రోడ్డు చాలా మటుకు 5-6 కాలనీలకు సంబంధించిన ఈ యొక్క రోడ్డు ఎక్కడ కూడా సంగారెడ్డి పట్టణంలో డబుల్ రోడ్డుగా లేనటువంటి రోడ్డు ఈరోజు డబుల్ రోడ్డు ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడానికి మా చైర్మన్ గారు మరియు ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించి ఈ యొక్క రోడ్డు ఇచ్చినందుకు ముఖ్యంగా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా కాళీవాసుల కోరిక మేరకు వాళ్ళు స్వతహాగా ఆ రోజు ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో వాళ్ళు అడగడం ఒక అవకాశం ఆ రోజు ఉంది కాబట్టి ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఏదైతే సుమారు యూఎఫ్ఐడి ద్వారా 25 కోట్ల నిధులు ఉన్నాయో అవి కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి. కానీ ఆ నిధులతో కూడా తప్పకుండా వచ్చే ఈ 6 నెలల లోపల కూడా ఆ యొక్క నిధులన్నీ ఉపయోగించి ఈ యొక్క సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అవి కూడా అవుతాయని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కొంత ప్రభుత్వం మారినా వాళ్ళు కూడా
మళ్ళీ కూడా పెట్టడం జరిగింది. అది కూడా ముందరికి వెళ్ళింది కాబట్టి ఆ పనులు కూడా తప్పకుండా అవుతాయి. ఈరోజు 12వ వార్డు తీసుకుంటే బ్రహ్మాండంగా రాజు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతి రోడ్డు కూడా మనము ఏదైతే బైపాస్ రోడ్ నుంచి యువ హాస్పిటల్ దాకా ఉన్నటువంటి రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తే చాలా మటుకు ఖాళీలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టి పెట్టి ఈ యొక్క నాకు కానీ చైర్మన్ కానీ అందరికీ కూడా మరి అడిగి ఈ యొక్క పనులు తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు ఉన్నటువంటి రాజును అందరూ కూడా సహకరించాలని కోరుతూ నేను ఇక కాలనీవాసులందరూ కూడా అధ్యక్షుడు నరసింహ గారు కానీ ఇక్కడ మా మోహన్ రెడ్డి సార్ వాళ్ళైతే ఇంకా పట్టుబట్టి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే వాళ్ళకు పెద్ద ఏరియా ఉంది కాబట్టి 450 గజాల ఆ ఏరియాలో ఒక పార్క్ కూడా ఏర్పాటు కావాలని వారు కోరి ఉన్నారు. కాబట్టి ఆ పార్కును కూడా కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా అది చేపిస్తామని నేను చెబుతూ ఇంకా ఏ సమస్య ఉన్నా తప్పకుండా వాటర్ సమస్య కూడా అప్పుడే తెలిసినాం. ఈరోజు ఏ సమస్య ఉన్నా ముందు చేస్తాం కాబట్టి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. రోడ్డు ప్రారంభ కార్యక్రమానికి వచ్చినటువంటి మన వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారికి మరియు విజయేందర్ రెడ్డి గారికి మరియు మన కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి గారికి మా ప్రెసిడెంట్ నరసింహరావు గారికి మా పెద్దలు మోహన్ రెడ్డి గారికి మరి కాలనీ పెద్దలకు కార్యవర్గానికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అయితే మేము పోయిన జనరల్ బాడీ మీటింగ్లో జనరల్ బాడీ సందర్భంగా సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను పిలవగానే మాకన్నా మొదలు తానే నేను మాటిస్తున్నా చేస్తానని చెప్పిండు. ఆ మాటిచ్చిన ప్రకారం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటాం. చాలా సంతోషం సార్, మీకు రుణపడి ఉంటాం. మా కాలనీవాసులు మన కింది వాళ్ళకు కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. మా అంతవరకే మేము కోరుకోవడం లేదు, మా కింది వాళ్ళకు కూడా చాలా మంది కాలనీవాసులు ఉపయోగపడుతుందని. చాలా రద్దీ కూడా ఉంటుంది. ఇది బైపాస్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ బైపాస్ ఇది అవుతుంది. అట్లా ముందు కూడా మా కాలనీవాసులకు మీరు అండదండలు ఉండాలి సార్. చైర్మన్ గారు కానీ రాజేందర్ రెడ్డి గారు కానీ మాకు ఇంకా ముందు కూడా మాకు అండదండలు ఇదే విధంగా ఉండాలి. ఇంకా కూడా ఇక ఇంకా అడ్డం రోడ్ కూడా ఉన్నది సార్, అడిగితే సంతోషిస్తాం సార్. ఇంకా పార్క్ డెవలప్మెంట్ చేయాలని ధన్యవాదాలు. సహకారం అందించిన చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి ఇద్దరికి కూడా నా తరఫున 12వ వార్డు కౌన్సిలర్గా నా తరఫున మరియు కాలనీ వాసుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండి మా వార్డును అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి శాయశక్తుల సహకరించిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు నా తోటి కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా నేను పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాగే అభివృద్ధి పథంలో కొనసాగుతుందని 12వ వార్డుని అలాగే సహకరించాలని కోరుకుంటూ